అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శ్రీనివాస్ భోగా, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, శ్రీరామ్ హాస్పిటల్ మణికొండ. ఈరోజు ఆస్టియోపోరోసిస్ గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుందాం. అసలు ఆస్టియోపోరోసిస్ అంటే ఏమిటి? వయసుతో పాటు ఎముకలు వీక్ అయి ఈజీగా ఫ్రాక్చర్ అయిపోవడాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. చాలామందికి 50+ or 60+ అయిన తర్వాత ఎముకల్లో బలం తగ్గి ఎముకలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ మరియు ఫ్రాక్చర్స్ అవుతాయి. ఎక్కువగా ఫీమేల్స్లో చూస్తాం. ఎందుకు? ఎముకలు ఫీమేల్స్లో పీరియడ్ ఆగిపోయిన తర్వాత ఎక్కువగా వీక్ అవుతాయి. మేల్స్ కన్నా ఫీమేల్స్లో ఆస్టియోపోరోటిక్ బోన్స్ ఎక్కువగా కామన్గా ఉంటాయి. ఆస్టియోపోరోసిస్ వల్ల 3 ఏరియాస్లో ఎక్కువగా ఫ్రాక్చర్స్ చూస్తాం. నంబర్ 1 రిస్ట్ ఫ్రాక్చర్, నంబర్ 2 స్పైన్ ఫ్రాక్చర్, నంబర్ 3 హిప్ ఫ్రాక్చర్. ఒక దగ్గర ఫ్రాక్చర్ అయినప్పుడు ఒక్కొక్క రకమైన ప్రాబ్లమ్స్ రికవరీ ఉంటాయి. ఉన్న దాంట్లో కొంచెం ఈజీగా మేనేజ్ చేయగలిగిన ఫ్రాక్చర్ రిస్ట్ ఫ్రాక్చర్. చాలా మందిలో ఆస్టియోపోరోసిస్ వలన అయిన ఫ్రాక్చర్స్ జనరల్గా 60+ or 70+ అయినప్పుడు ఆపరేషన్ లేకుండా బోన్ని కూర్చోబెట్టేసి ప్లాస్టర్ వేస్తాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బిలో ఎల్బో ఫైబర్ గ్లాస్ కాస్ట్ అంటాం. దీని వలన బోను 6 వారాల్లో అతికిపోతుంది. 99% ఆస్టియోపోరోటిక్ రిస్ట్ ఫ్రాక్చర్స్ సర్జరీ లేకుండా ప్లాస్టర్తో మేనేజ్ చేయగలుగుతాం. నెంబర్ 2 స్పైన్ ఫ్రాక్చర్స్. సో ఎంతవరకు స్పైన్లో ఫ్రాక్చర్ అయింది, ఎంత సివియర్గా బోన్ కుంగిపోయింది అనే అంశం మీద ఆధారం చేసుకొని సర్జరీ చేయాలా, సర్జరీ లేకుండా ట్రీట్ చేయొచ్చా అనే విషయం ఫైనలైజ్ చేసుకోవాల్సి వస్తుంది. చాలా వరకు ఆస్టియోపోరోటిక్ స్పైన్ ఫ్రాక్చర్స్ వితౌట్ సర్జరీ రెస్ట్ వలన రికవరీ అవుతాయి. ప్రతి స్పైన్ ఫ్రాక్చర్ సర్జరీ అవసరం పడదు. నంబర్ 3 హిప్ ఫ్రాక్చర్స్. హిప్ ఫ్రాక్చర్స్ అయిన తర్వాత జనరల్గా కంప్లైంట్స్ ఏముంటాయి? పేషెంట్ నడవలేడు, కాలు ఏ రకమైన మూమెంట్ చేసినా కూడా చాలా ఎక్కువగా పెయిన్ వస్తుంది. ఇమీడియట్గా పేషెంట్ అటెండర్స్ పేషెంట్ని వీల్చైర్లో కానీ స్ట్రెచర్లో కానీ తీసుకొని వచ్చిన తర్వాత ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దెన్ అప్పుడు ట్రీట్మెంట్ ఏం చేయాలనేది ప్లాన్ చేస్తాం. మెజారిటీ ఆఫ్ ది హిప్ ఫ్రాక్చర్స్ సర్జరీ అవసరం పడతాయి. ఎందుకు? మిగతా రెండింటికి మనం ఆపరేషన్ లేకుండా ఈజీగా చేయొచ్చు అని చెప్పాం. మరి మూడవది హిప్ ఫ్రాక్చర్ ఎందుకు సర్జరీ గురించి మాట్లాడుతున్నాం? ఎందుకు అంటే హిప్ అనేది చాలా ఇంపార్టెంట్ బోన్. ఇది నాన్ ఆపరేటివ్గా పాతకాలంలో ఇంతకుముందు ఆల్మోస్ట్ 1-2 దశాబ్దాల ముందు హిప్ ఫ్రాక్చర్ అయినప్పుడు పడుకోబెట్టి స్కెలిటల్ ట్రాక్షన్ అనేవాళ్ళు. అంటే బోన్కి ఒక పిన్ను కొట్టి లాగి కూర్చోబెట్టేసి ఒక 2 నెలలు రెస్ట్ ఇచ్చేవాళ్ళు. కానీ దీనివల్ల చాలా ఎక్కువ కాంప్లికేషన్స్ వస్తాయి. చాలామందికి ఈ 2 నెలల రెస్ట్లో ప్రాణాపాయం కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సర్జరీ వలన చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి, ఏ రకమైనవి. సో ఈరోజు ఆపరేషన్ చేస్తే మరునాడు పేషెంట్ని నడిపించవచ్చు. నెంబర్ 2 పెయిన్ ఇమ్మీడియట్గా తగ్గుతుంది. నెంబర్ 3 బెడ్ రెస్ట్ అనేది లేకుండా పేషెంట్ని మంచిగా నడిపిస్తాం కాబట్టి అసోసియేటెడ్ కాంప్లికేషన్స్ అన్నీ చాలా వరకు తగ్గించేయచ్చు. సో ఒక ఎగ్జాంపుల్ గురించి, ఆస్టియోపోరోసిస్ వలన హిప్ ఫ్రాక్చర్ అయి నడవలేని స్థితిలో మన దగ్గరికి వచ్చిన ఒక పేషెంట్ గురించి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తను 2 days ముందు ఇంట్లో పడిపోయారు. రైట్ హిప్ కుడి తొంటి ఫ్రాక్చర్ అయ్యింది. దానివల్ల నడవలేని స్థితిలో మన దగ్గరికి వీల్చైర్లో వచ్చారు. సో తనని ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసాము, రైట్ హిప్ ఫ్రాక్చర్కి సర్జరీ చేసాము, మరునాడు మంచిగా నడిపించాము. సో ఆస్టియోపోరోసిస్ వల్ల జరిగే ప్రతి ఫ్రాక్చరు ఏదో రిస్క్ అవుతుంది, డేంజర్ అవుతుంది అనే అపోహలోంచి బయటికి. సో 69 సంవత్సరాల కమలమ్మ పేషెంట్ గారు ఈరోజు మన ఇన్పేషెంట్ వార్డ్లో ఉన్నారు. సర్జరీ నిన్న చేయడం జరిగింది, చాలా బాగున్నారు. తన ఎక్స్పీరియన్స్ ఏంటో తన మాటలోనే విందాం. పదండి ఇన్పేషెంట్ వార్డ్కి వెళ్దాం, తనని చూద్దాం. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శ్రీనివాస్ భోగా, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. సో ఈరోజు కమలమ్మ గారు మనతో ఉన్నారు. 69 సంవత్సరాలు ఫీమేల్ పేషెంట్. మన దగ్గరికి 2 రోజుల ముందు రైట్ హిప్ పెయిన్తో వచ్చారు. సో ఇంట్లో జారి పడడం వల్ల కుడి తుంటి విరిగింది. కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ ఎక్స్రే అండ్ సిటీ స్కాన్ చేసి కుడి తుంటి మార్పిడి సర్జరీ చేయడం జరిగింది. ఆపరేషన్ చేసిన తర్వాత మరునాడే పేషెంట్ని నడిపించాం. నొప్పి చాలా బాగా తగ్గింది, మంచిగా కూర్చుంటున్నారు. ఇండిపెండెంట్గా వాకర్ సహాయంతో ఈరోజు మార్నింగ్ నడిపించాం. నొప్పి కూడా చాలా బాగా తగ్గింది. సో తనకి కుడి తొంటి రీప్లేస్మెంట్ సర్జరీ చేయడం జరిగింది. సర్జరీ చాలా బాగా సక్సెస్ అయింది.
చాలా మందికి ఉండే అపోహ ఏంటంటే ఈ వయసు ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ తుంటి విరిగిన తర్వాత సర్జరీ చేస్తే రిస్క్ ఎక్కువ, కాంప్లికేషన్స్ ఎక్కువ అని అనుకొని ఒక భ్రమలో ఉంటారు, అపోహలో ఉంటారు. ఇవన్నీ ఏం నమ్మాల్సిన అవసరం లేదు. సో ఆపరేషన్ చేసిన తర్వాత పేషెంట్ వయసు 60 అయినా, 70 అయినా, 80 అయినా, 90 అయినా కూడా మనం సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేయడం జరుగుతుంది. మరునాడే ఈ వయసు వాళ్ళందరినీ నడిపిస్తాం. సో ఈరోజు ఎలా ఉన్నారు, నొప్పి ఎలా ఉంది, కమలమ్మ గారి మాటల్లో విందాం. అమ్మా నమస్కారం, ఎలా ఉన్నారు, నొప్పి ఎలా ఉంది? ఆపరేషన్ కన్నా ముందు నొప్పి ఇప్పుడు ఎలా ఉంది? నొప్పి తక్కువ ఉంది. నడిచారు ఈరోజు? నడిచిన అటు నొప్పి ఎట్లుంది? నడుస్తుంది తక్కువ ఉన్నది కొంచెం ఎట్లయినా ఉంటుంది కదా. రైట్ 2 రోజులు 10 రోజులు అయితే తక్కువలో గుంజుకుంటారు. రైట్. మాత్రలు వాడుకుంటాం కదా, గుంజుకుంటారు. మా కూతురు గారు మీకు ఎలా అనిపించింది? నాకు చాలా సాటిస్ఫైడ్ అయింది. మా మమ్మీ గారికి ఇంత తొందరగా కవర్ అవుతుందని నేను అనుకోలేదండి. వచ్చిన రోజు ఎంత హార్బుల్ పెయిన్ తన సఫర్ అయిందని మేము చూసామండి దగ్గర. సర్జరీ అయిపోయినాక తన నెక్స్ట్ డే నడిచిందండి, సూపర్ గా నడిచింది. అందరు డాక్టర్ గారికి స్పెషల్లీ థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంతగా అడిగి నేను చెప్పలేను. సో క్రిటికల్ కేర్ డాక్టర్ శేఖర్ గారి మాటల్లో విందాం. సో సార్ చెప్పండి, పేషెంట్ కండిషన్, క్రిటికల్ కేర్ పోస్ట్ ఆపరేటివ్ గురించి. పోస్ట్ ఆపరేటివ్లీ చాలా నొప్పి తగ్గింది. షీఈ్ ఆల్సో చాలా కంఫర్టబుల్గా ఉండింది. అండ్ నిన్న నైట్ కూడా అంతా మానిటర్ చేసాము, మార్నింగ్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయింది నిన్నటికి వాటికి. అండ్ థ్యాంక్స్ టు డాక్టర్ శ్రీనివాస్, చాలా బాగా సర్జరీ చేశారు. అండ్ షీ రికవర్డ్.